ఈ సారు ఇక్కడ కార్పొరేటర్ హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి సీనియర్ అథ్లెటిక్స్ మీట్లో మన సురేష్ మన స్టూడెంట్ కమ్ కోచ్ మన దాంట్లో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగినది. అలాగే ఇంకో అబ్బాయి మన దాంట్లో షార్ట్ పుట్ తెలుసు కదా, మీరు యూట్యూబ్లో చూసారు షార్ట్ పుట్ మనోడు, ఆ అబ్బాయి థర్డ్ ప్లేస్ కొట్టడం జరిగినది. ఇప్పుడు మనము సన్మానించుకున్నాం రేపు, ఎందుకంటే మీరు కూడా ప్రెస్ కొట్టకుండా కానీ ఎస్ఐ దాంట్లో కానిస్టేబుల్ దాంట్లో కనీసం 100 మార్కులు కొట్టి జాబ్ కొట్టినా కానీ సంతోషమే. ఆల్ ద బెస్ట్ సురేష్. అందరికీ నమస్తే. మన అందరూ కూడా రాబో కాలంలో ఏదైతే మనకు మీరు ఎన్ని రోజులు కష్టపడుతుండ్రో, ఏదైతే ఉద్యోగం కావాలని మీరు పట్టుదలతో మా లక్ష్యం దగ్గర మీరు నేర్చుకుంటున్నారో తప్పకుండా అందులో మీరు అందరూ కలిసి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అందరికీ గాడ్ బ్లెస్ యూ. అంటే మీరు ఉదయాన్నే శ్రమ కోర్చి ఇంత కష్టపడుతున్నారు, దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మీరు. అందరికీ ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరందరూ మంచి భవిష్యత్తు మీకు కలగాలని భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము చూసాం కదా, మనకి ఎందుకంటే మన దగ్గరికి చాలామంది జాబ్ కోసం వస్తుంటారు. ఎందుకంటే కొంతమంది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళు ఇంకా హై స్థాయికి వెళ్ళాలి, ఎందుకంటే నేషనల్ లెవెల్లో వెళ్తే రేపు మనకు స్టడీ తక్కువ ఉన్నా కూడా స్పోర్ట్స్ కోటా నుంచి వెళ్ళి కూడా మనకు జాబ్ కొట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం తర్వాతనే ఏదైనా. ఎందుకంటే నువ్వు ఏదంటే స్థాయిలోకైనా కానీ ఫస్ట్ హెల్త్కే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అంటే మనం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫస్ట్ హెల్త్ మీద అవగాహన ఉంటుంది. హెల్త్ మీద ఎప్పుడు మనకు అవగాహన వస్తుందో ఆ తర్వాత ఫిట్నెస్ మీద అవగాహన వస్తుంది. అంటే ఈ రెండు మనకు అవగాహన అనేది మనం ఏదైనా కానీ ఒక కాంపిటేటివ్ పోటీ పడ్డప్పుడు మాత్రమే మనకు ఇట్లాంటి అవగాహన వస్తుంది. ఇప్పుడు మీరు కానిస్టేబుల్ కదా, ఫిలిమ్స్కి ఎలాగ ప్రిపేర్ అవుతారో మనకు చదువు అనేది ఒక వాల్యూ తెలుస్తుంది. అంటే మనం ఫిలిమ్స్ క్వాలిఫై కావాలంటే అన్నీ చదవాలన్నప్పుడు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. అలాగనే ఈ ఫిజికల్ ఎట్లుంటుంది అంటే మనము పోటీ పడ్డప్పుడు మన దాంతోపాటు ఆరోగ్యంతో పాటు మనకు ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రేపు మనము ఫ్యూచర్లో మీరు ఎందుకంటే జాబ్ కొట్టినా కానీ ఎంత పెద్ద స్థాయిలో జాబ్ కొట్టినా కానీ మీరు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు సురేష్ మనకు ఈ గచ్చిబౌలి స్టేడియం 14-15 తేదీన గచ్చిబౌలి స్టేడియంలో జరిగినటువంటి సీనియర్ అథ్లెటిక్స్ మీట్లో గోల్డ్ మెడల్. అంటే అవి మామూలు ఈవెంట్లు కాదు, ఏదో ఒకటి ఈవెంట్ చేసి కొట్టలే. అందులో అన్ని ఈవెంట్లు ఉంటాయి, దాదాపు 10 ఈవెంట్లు అంటే అవి చేయడమే చాలా కష్టం. అట్లాంటి 10 ఈవెంట్లు పర్ఫెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్ కొట్టడం అనేది చాలా గొప్ప విషయము. ఇంకా అంతేకాకుండా మనకు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడు, భరత్. ఆ భరత్ కూడా మనకు షార్ట్ పుట్లో 10.50 వేసి షార్ట్ పుట్లో థర్డ్ ప్లేస్ కొట్టడం జరిగినది. ఇంకా మీ దాంట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మన గోల్ ఏంటంటే కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ కొట్టాలి. కాబట్టి ఇందులో మీరు మొత్తం ఇప్పుడే ఛాంపియన్ కావాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే మన టార్గెట్ అనేది ఇప్పుడు మనకు జాబ్ ఉంది కాబట్టి ఈ టార్గెట్ మనం అనేది ఫస్ట్ రీచ్ కావాలంటే మనకు ఇప్పుడు ఫిలిమ్స్ అనేది ఫస్ట్ స్టెప్ కంపల్సరీ ఎక్కాలి. మీరు ఏదో గ్రౌండ్కి వచ్చి ఒక గ్రౌండ్ చేస్తేనే కూడా సరిపోదు, ఫిలిమ్స్తో పాటు గ్రౌండ్ చూసుకోవాలి. ఇవి రెండు పర్ఫెక్ట్గా మనం చూసుకున్నప్పుడు మాత్రమే మన కానిస్టేబుల్ జాబ్ అనేది కొట్టడం అనేది ఛాయిసెస్ ఉంటుంది. లేదంటే ఏదో ఒకటి మనం చేసినా కూడా మనకు అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి వెళ్ళి మన గోల్ ఏంటిది, మనం ఎందుకు వస్తున్నాం, మనం ఇంత 5 గంటలకు 4:30కు లేచేస్తున్నాం అనేది ఒక టార్గెట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వచ్చేది జాబ్ కోసం. జాబ్ కావాలంటే ఖచ్చితంగా లేచి రావడం ఒకటే కాదు, దానికి కావాల్సినటువంటి ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం జాబ్ కొట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు గోల్డ్ మెడల్ కొట్టినటువంటి సురేష్ ఒపీనియన్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సురేష్, మీ అందరూ తెలుసు. నేను ఎట్లయినా ముందే నేను మొన్న స్టేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన. అది డెకా అథ్లెట్ అంటే 10 ఈవెంట్స్ ఉంటాయి. దాంట్లో 10 ఈవెంట్స్ ఉంటాయి. అది ఈక్వల్ టు లాస్ట్ పోలీస్ ఈవెంట్స్కే ఉంటాయి. దాంట్లో చాలా వరకు దాంట్లో షార్ట్ పుట్ ఉంటుంది, హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్స్, 400 మీటర్స్, ఇంకా 5 ఈవెంట్స్ ఉంటాయి. అది ఏంటంటే ఈక్వల్ టు పోలీస్. దానికి చాలా స్ట్రెంత్ కావాలి. దానికి ఫస్ట్ మనకు మంచి ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్కి చాలా సహాయపడింది మా శతవాహన ఇన్స్టిట్యూట్ కోచ్.
మా కోచ్ మా లక్ష్మణ్ సార్ చాలా నాకు మస్తు సార్లు ఎంకరేజ్ చేసిండు, చాలా ఎంకరేజ్. నేను ఫస్ట్ టైం సార్ దగ్గర రాగానే నేను అడిగిన, సార్ నేను నేషనల్స్ ఆడాలి, దానికి మీరు నాకు సహాయం చేయాలి సార్ అని సార్కి చెప్పగానే సార్ నా స్ట్రెంత్ చూసిండు, ప్రతిరోజు నా వర్కౌట్ చూసిండు, నా డెడికేషన్ నా పంచువాలిటీ చూసి సార్ నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిండు. దానికి అవగాహన లేదు నాకు, దానికి మొత్తం దాని గురించి ఐడియా లేకుండే. సార్ నాకు ప్రతి ఈవెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ గురించి సార్ ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ప్రతిరోజు ఈవెంట్ గురించి దానికి పోయే ముందు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, దాని తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉండాలి కూడా సార్ మంచిగా గైడెన్స్ ఇచ్చిండు. ఇలాంటి సార్ దొరకడం చాలా అదృష్టం అని కోరుకుంటున్నాను నేను. ఇది ఇచ్చిన అవకాశాన్ని మీరు కూడా యూజ్ చేసుకోవాలి. అట్టిగా వచ్చినామా పోయినామా అని కాకుండా మీరు వచ్చిన దీనికి కంపల్సరీ 100% ఇస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. చాలా అందరూ ఫస్ట్ డెకాత్లెట్ ఇస్తామంటే ఎవరితో ఎంతమంది అడిగినా కానీ నీతో కాదు సురేష్ అని చాలామంది అన్నారు. కానీ సార్ ఒక్కడే నన్ను గైడెన్స్, సార్ ఒక్కడే ఎంకరేజ్ చేసిండు. సార్ ఒక్కడే ఫస్ట్ నుంచి సార్ సురేష్ నువ్వు చేయగలుగుతావు అని సార్ నన్ను మంచిగా ఎంకరేజ్ చేసిండు. సార్ చేయడం వల్లే నాకు కూడా ఎంకరేజ్మెంట్ మంచి ఇంకా ఎక్కువ ఇచ్చింది. ఐ కెన్ డూ ఇట్ అని ఫీలింగ్ వచ్చింది. అది అప్పుడు ఇంకా మస్తు ఫుల్ స్ట్రెంత్ కావాలి, దానికి నార్మల్ స్ట్రెంత్ కాదు. గంటకు ఒక ఈవెంట్ ఉంటుంది, గంటకు ఒక ఈవెంట్ ఉంటుంది అంటే ఈక్వల్ టు ఒక్క 8 కొడితే మీకు ఎంత అలసిపోతామో అట్లా అలసిపోతాం. అది స్టేట్ కాంపిటీషన్, నార్మల్ కాంపిటీషన్ కాదు కదా. దానికి మంచి ఫుడ్ ప్రిపరేషన్, దానికి ఫుడ్ కావాలి, మంచి గైడెన్స్ కావాలి. అది కేవలం మన సార్ కోచింగ్ వల్లనే అవుతుంది. అది కూడా ఎక్కడ కూడా కాదు. స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోవడం అంటే ఈజీ కాదు. దానికి సారే నాకు సహకారం ఇచ్చిండు. మేడం కూడా నాకు ప్రతిరోజు మొరల్ సపోర్ట్ ఇస్తుంది. అందరూ కూడా మన ఇన్స్టిట్యూట్ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మన ఇన్స్టిట్యూట్లో ప్రతి స్టూడెంట్ కూడా మంచిగా ఎంకరేజ్ చేసిండు. దీనికి అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా శాతవాహన ఇన్స్టిట్యూట్కి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు భరత్ చెప్పాం షాట్పుట్లో 10.50 వేసి స్టేట్ మీట్లో బ్రాంచ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే మనకు సురేష్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి మనము ఇప్పుడు వీళ్ళిద్దరు నిజంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి పోయి ఇద్దరు మెడల్ సాధించడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే మనకు ఇప్పుడు పోలీస్ ఎస్ఐ ఈవెంట్లలో కూడా మనకు ఇప్పుడు దాదాపు లాంగ్ జంప్, 1600 మీటర్, షార్ట్ పుట్ వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఈవెంట్ కూడా దాదాపు ఇదే ఈవెంట్లు కొట్టారు కాబట్టి మనము కోచింగ్ అనేది ఈజీ మెథడ్లా, అంటే ఎట్లాంటి వాళ్ళైనా కానీ ఇంప్రూవ్ అయ్యే విధంగా మన కోచింగ్ ఉంటుంది అనేది నిదర్శనం వీళ్ళే. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యొక్క యూనివర్సిటీను మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర రిటర్న్, ఫిజికల్ రెండు పర్ఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే జాబ్ కొట్టాలంటే రెండింటిలో పర్ఫెక్ట్ ఉంటే జాబ్ కొడతాం కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ కూడా ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.